నమస్కారం. ఎముకలనేవి మన శరీరానికి ఊతకర్రల్లాంటివి. ఒంట్లోని ఎముకలన్నీ మంచి చావగా ఉంటేనే మన దేహం కూడా దృఢంగా ఉంటుంది. అదే ఎముకలు బలహీనమైతే, పెలుసుగా బోలుగా మారితే మొత్తంగా మన ఆరోగ్యమే ప్రమాదంలో పడుతుంది. చెదలు పట్టినట్లుగా ఎముకల్ని గుల్లచేసే ఈ ప్రమాదకరమైన జబ్బే ఆస్టియోపొరోసిస్. దీని బారిన పడ్డప్పుడు ఒంట్లోని ఎముకలే కాదు, మన శరీరానికి ఇరుసుల్లాంటి కీలకమైన వెన్నులోని పూసలు కూడా మెత్తబడిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు చిన్న చిన్న కుదుపులకు దెబ్బలకు సైతం ఎముకలు చిటుక్కున విరిగిపోతూ ఉంటాయి. తరచుగా ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి. మెనోపాస్ దాటిన మహిళలకు ఎముకలు ఇలా గుల్లబారిపోయే ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. జీవకర్ర లాంటి ఎముకల్ని గుల్లగా మార్చే ఆస్టియోపొరోసిస్ జబ్బుకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎముక చావగా ఉంటేనే మన శరీరం దృఢంగా ఉంటుంది. ఎంత ఒత్తిడినైనా తట్టుకుంటుంది, ఎంత బరువునైనా మోయగలుగుతుంది. కానీ ఇవాళ మనలో చాలామందికి, ముఖ్యంగా మహిళలకు ఎముకల దృఢత్వం ఉండడం లేదు. ఎముకలన్నీ బోలుగా, పెళుసుగా మారుతున్నాయి. ఎముకల్లో చీవ తగ్గి ఎండు పుల్లలవుతున్నాయి. శరీరానికి ఇరుసులాంటి వెన్నెముక సైతం బలహీనమవుతోంది. ఈ దుస్థితికి కారణం ఆస్టియోపొరోసిస్ అనే జబ్బు. మనలో చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో పటుత్వం తగ్గి బోలుగా మారిన ఎముకలు చిన్న చిన్న కుదుపులకి విరిగిపోతున్నాయి, ఫ్రాక్చర్లవుతున్నాయి. ముఖ్యంగా అవసాన దశలో తుంటి ఎముకలు విరగడంతో చాలామంది మంచానికే పరిమితమవుతున్నారు. శరీర అస్తిత్వాన్ని నిలబెట్టే కీలకమైన సజీవ ఎముకలు అసలు ఎందుకు పెళుసుబారతాయి? ఎముకలు ఎండుపుల్లల్లా మారడానికి అనేక కారణాలున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. ఆస్టియోపొరోసిస్ అనేది మన ఎముకల్లో కాల్షియము, మినరల్స్ కరెక్ట్గా ఉన్నా సరే, ఎముకల్లో కొలాజన్ కరెక్ట్గా ఉన్నా సరే, ఎముకలో ఒక డెన్సిటీ తగ్గుతూ ఉంటుంది. దాన్ని ఆస్టియోపొరోసిస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎముకలు ఏదైతే గట్టిగా రాయిలాగా, స్టోన్ లాగా ఉండాలో అవి మెత్తబడిపోవడం, ఎముకల్లో ఉన్న మాస్ డెన్సిటీ ఆఫ్ ది మాస్ తగ్గిపోవడం అనేది ఆస్టియోపొరోసిస్. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఆస్టియోపొరోసిస్ ఉంటాయి. ఫస్ట్, ది మోస్ట్ కామన్ విచ్ ఇస్ టైప్ 1 ఆస్టియోపొరోసిస్. ఇదేంటంటే మన ఏజ్ పెరిగే కొలది బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల వచ్చే ఆస్టియోపొరోసిస్. ఇంకోటి టైప్ 2 ఆస్టియోపొరోసిస్. ఇదేంటంటే మన బాడీలో డెఫినెట్ కాజ్, అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఏమన్నా మెడిసిన్స్, ఆటో ఇమ్యూన్కి వాడే మెడిసిన్స్ వల్ల కానీ బోన్స్ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల బోన్ డెన్సిటీ తగ్గుతూ ఉంటుంది. ఇది సెకండరీ ఆస్టియోపొరోసిస్ అంటారు. ఇప్పుడు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి మనం కంపేర్ చేసుకుంటే ఆస్టియోపొరోసిస్ ఎక్కువ ఆడవాళ్ళలో వస్తుంది. దీనికి రీజన్స్ ఏంటంటే, ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంటాం, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, అండ్ సన్లైట్ అసలు ఎక్స్పోజర్ ఆడవాళ్ళకి చాలా తక్కువ ఉండటం వల్ల. మన ఇండియాలో చాలామంది ఇప్పటికీ పాత జనరేషన్లో ఆడవాళ్ళు బయటకు పనిచేయడానికి ఎక్కువ వెళ్ళకపోవడం వల్ల సన్లైట్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది. అండ్ మనకి ఫిజికల్ యాక్టివిటీస్, అంటే రోజు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, అవన్నీ కూడా ఆడవాళ్ళకి తక్కువ ఉంటాయి. కాబట్టి ఆస్టియోపొరోసిస్ అంటే బోన్స్ ఎప్పుడైతే మనం ఎక్కువ యూజ్ చేయమో, ఎక్కువ వాటిని వెయిట్ బేరింగ్కి వాడమో, ఆ బోన్లో ఉన్న డెన్సిటీ, అంటే బోన్లో ఉన్న కాల్షియం అండ్ యాజ్ వెల్ యాజ్ కొల్లాజన్ ఒకే టైంలో తగ్గడం వల్ల మనకి ఆస్టియోపొరోసిస్ అనేది వాళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అండ్ మగవాళ్ళలో కూడా కనిపిస్తుంది, కానీ ఆడవాళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇది కంపారిటివ్లీ ఇట్ ఇస్ మోర్ ఇన్ విమెన్. అండ్ తర్వాత ఆస్టియోపొరోసిస్ కొన్నిసార్లు మనం పిల్లల్లో కూడా చూస్తుంటాము. దానికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, వేరియస్ ట్యూమర్స్లో కానీ, అట్లాంటి వాటికి వాడే మందుల వల్ల కానీ ఆస్టియోపొరోసిస్ లెవెల్స్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా మనం తీసుకుంటే చలి ప్రదేశాల్లో ఆస్టియోపొరోసిస్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయండి. అండ్ ఆల్సో హై ఆల్టిట్యూడ్స్లో కూడా ఆస్టియోపొరోసిస్ ఉండే పేషెంట్స్ ఎక్కువగా చూస్తుంటాం మనం. అండ్ ఈ పొల్యూషన్ వల్ల అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటామినేటెడ్ ఫుడ్ తీసుకుంటాం వల్ల కూడా మన బోన్స్లో ఉన్న కాల్షియం లెవెల్స్ బాగా తగ్గి అండ్ బోన్ డెన్సిటీ కూడా బాగా తగ్గి ఆస్టియోపొరోసిస్ వచ్చే అవకాశాలు ఉంటుంది. అండ్ సెకండరీ ఆస్టియోపొరోసిస్ రావడానికి మోస్ట్లీ ఇప్పుడు ఈ పొల్యూషన్ వల్ల వచ్చే ట్యూమర్స్ అవి కూడా చాలా ఎక్కువ కారణాలు మనం అనుకోవచ్చు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ కాజ్ ఆస్టియోపొరోసిస్కి స్మోకింగ్ అండి. సో స్మోకింగ్, ఆల్కహాల్ అనేది డైరెక్ట్ రిలేషన్ టు ఆస్టియోపొరోసిస్ అండి. మనం ఎముకలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి అని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. ఒకవైపు ఎముక క్షీణతకు గురవుతుంటే మరోవైపు కొత్తగా ఎముక నిర్మాణం జరుగుతుంటుంది. మన ఎముకల్లో ఈ జీవ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రక్రియ సమతౌల్యంగా సాగుతున్నంతకాలం
మన ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ సమతౌల్యం లోపించినప్పుడు ఎముకలు గుల్లబారడం మొదలవుతుంది. ప్రధానంగా మహిళల్లో అది కూడా నెలసరి నిలిచిపోయే దశ. అంటే మెనోపాజ్లో కీలకమైన ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు తగ్గుముఖం పట్టడంతో ఎముకలు పెళుసుబారుతూ ఉంటాయి. సాధారణంగా మనమంతా గుండె జబ్బులు, క్యాన్సర్ల గురించి భయపడుతుంటాం, ఆందోళన చెందుతుంటాం. కానీ ఆస్టియోపోరోసిస్ గురించి పెద్దగా పట్టించుకోం. 65 ఏళ్లు దాటిన మహిళల్లో 85% మందిలో ఎముకలు గుల్లబారి ఉంటున్నాయి అన్నది చేదు వాస్తవం. ఎప్పుడైతే మనకి 40 ఇయర్స్ వచ్చి ఒక ఫీమేల్ కానీ మేల్ కానీ మార్నింగ్ లెగిసిన తర్వాత నడుస్తూ ఉంటే కొంచెం దూరం వెళ్ళంగానే మొత్తం బోన్స్ అన్నీ పెయిన్ వస్తున్నాయండి. నైట్ పడుకుంటున్నప్పుడు కూడా మనకి చేతులు, కాళ్ళు అండ్ మోస్ట్లీ స్పైన్ వాటిల్లో బాగా నిప్పులు వస్తూ ఉంటాయి. అండ్ జాయింట్స్ కూడా ఎక్కువ అరుగుతూ ఉన్నాయి. అండ్ ఓవరాల్ అంటే బాడీలో ప్రతి పార్ట్లోనూ ఎంతో కొంత డిస్కంఫర్ట్ ఉంది నడుస్తుంటే అని మనకు చెప్పినప్పుడు ఇట్లాంటి సిమ్టమ్స్ యూజువల్గా ఆస్టియోపోరోసిస్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనకి ప్రజెంట్ అయ్యేది జనరల్గా ఏంటంటే ఏదైనా చిన్న బాత్రూంలో ఏదైనా వెయిట్ ఎత్తడమో అవి చేసిన తర్వాత నడుము పట్టేస్తూ ఉంటుంది, లేదంటే చేతుల్లో విపరీతమైన నొప్పి వచ్చి హాస్పిటల్కి వస్తుంటారు. సో అప్పుడు మనం ఈ పేషెంట్స్ని ఎగ్జామిన్ చేసి చూస్తే చిన్న చిన్న మన బ్యాక్ బోన్లో వర్టిబ్రల్ బాడీస్లో మోస్ట్లీ డార్సల్ స్పైన్ అంటే ఛాతి భాగము, నడుము భాగంలో ఉన్న ఎముకల మధ్యలో చిన్న కంప్రెషన్ ఫ్రాక్చర్స్ లాగా అవ్వడం, లేదంటే రిస్ట్ జాయింట్లో కంప్రెషన్ ఫ్రాక్చర్స్ లాగా అవ్వడం, లేదంటే హిప్ జాయింట్స్లో మన హెడ్ ఆఫ్ ది ఫీమర్ హిప్ జాయింట్ ఫ్రాక్చర్ అవ్వడం, ఇలాంటివి చాలా కామన్గా చూస్తుంటాం. ఈ పోస్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత మనం ఆ స్టిరాయిడ్ యూజ్ అయితే ఇప్పుడు కొంచెం కొన్నాళ్ళు మనం తప్పక వాడాల్సి వచ్చిందో దానివల్ల కూడా ఆస్టియోపోరోసిస్ చాలా కామన్గా చూస్తున్నాం మనం. హిప్ జాయింట్ ఫ్రాక్చర్స్, హిప్ జాయింట్ ఏవాస్కులర్ నెక్రోసిస్ అండ్ ఆల్సో ఆస్టియోపోరోసిస్ కూడా ఈ కోవిడ్ ఇరా తర్వాత చాలా పెరిగినాయండి. అండ్ ఆస్తమా పేషెంట్స్కి ఎప్పుడైతే మనం ఈ స్టిరాయిడ్స్ లాంగ్ టర్మ్ ఇన్హేలింగ్ స్టిరాయిడ్స్ వాడతామో వాళ్ళలో కూడా చాలా వరకు మన ఆస్టియోపోరోసిస్ చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ స్పైనల్ కార్డ్ ఇంజరీ పేషెంట్స్కి, రొమటైడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటి కీళ్ళవాతం లాంటి పేషెంట్స్కి కూడా మనం ఏదైతే ఇమ్యూనోథెరపీ కానీ, లేకపోతే యాంటీ రుమాటిక్ డ్రగ్స్ కానీ, లేకపోతే ఐవీ స్టిరాయిడ్స్ కానీ, ఓరల్ స్టిరాయిడ్స్ కానీ లాంగ్ టర్మ్ ఎవరైతే వాడతామో వాళ్ళలో కూడా ఆస్టియోపోరోసిస్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. వయసు పైబడుతున్న కొద్దీ మనం గుండె జబ్బులు, క్యాన్సర్ల గురించి భయపడుతూ ఉంటాం. కానీ వీటికంటే ఎముకల్ని పెలుసులుగా చేసే ఆస్టియోపోరోసిస్ మరింత ప్రమాదకరమైంది. మలి వయసులో మహిళలకు ఇది నిజంగా ఒక పెద్ద విపత్తు అనే చెప్పుకోవాలి. ఆస్టియోపోరోసిస్ వ్యాధితో ఉన్న పెద్ద చిక్కేమిటంటే ఎముకలు పూర్తిగా బోలుగా మారిపోయి గుల్లగా మారే వరకు బయటపడుతూ జబ్బును గుర్తించేసరికల్లా ఎముకలు పూర్తిగా పెలుసుబారిపోతూ ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ లక్షణాలు, దాని మూలంగా తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఎముకలు మొత్తం శరీరానికి ఊతగర్రల్లాంటివి. సజీవ కణజాలంతో కూడిన ఈ ఎముకల్లో ఎప్పటికప్పుడు పాత కణాలు అంతరిస్తూ కొత్త కణాలు పుట్టుకొస్తూ ఉండాలి. ఏ కారణంగానైనా తరిగిపోతున్న పాత ఎముకకు సరిసమానంగా కొత్త ఎముక ఏర్పడకపోతే ఉన్న ఎముక పెళుసుబారిపోవడం మొదలవుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఎముకలు పెళుసుబారిపోవడం అనేది మనం ఎక్కువగా చూస్తున్న సమస్య. ఇందుకు వయస్సుతో పాటు ఎముకలు బలహీనం కావడం కూడా ఒక కారణమైతే, మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు వేగంగా తగ్గుముఖం పట్టడం మరొక కారణం అవుతోంది. ఇక శారీరక శ్రమ లేకపోవడం, అతిగా మద్యపానం చేయడం, పొగ తాగడం వంటివి కూడా ఆస్టియోపోరోసిస్ని తెచ్చిపెడతాయి. ఇవే కాకుండా నూనె, మసాలాలను బాగా దట్టించిన ఆహారాల్ని అతిగా తింటున్నప్పుడు, దీర్ఘకాలిక జబ్బులకు ఏళ్ల కొద్దీ మందులు వాడుతున్నప్పుడు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కోసం చాలా కాలంగా స్టెరాయిడ్స్ వాడుతున్నప్పుడు, మూర్ఛకు వాడే మందుల కారణంగా కూడా ఎముకలు పెళుసుగా మారుతుంటాయి. ఆస్టియోపోరోసిస్ సస్పెక్ట్ చేసినప్పుడు దానికి చాలా ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. రొటీన్గా మనం తీసే ఎక్స్రేస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొంతవరకు మనం ఆస్టియోపోరోసిస్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అడ్వాన్స్డ్ ఆస్టియోపోరోసిస్లో మనకి మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ వర్టిబ్రాస్లో చిన్న చిన్న ఫ్రాక్చర్స్ జరిగి ఉంటాయి. అది పేషెంట్కి అప్పుడప్పుడు నొప్పి అని చెప్తారు. లైక్ చిన్న డాక్టర్స్ దగ్గరికి ఎవరికైనా వెళ్ళినా అది ఐడెంటిఫై చేయకపోవడమో, లేకపోతే అది రొటీన్గా ఉండే ఫ్రాక్చర్స్ అని నెగ్లెక్ట్ చేయడమో జరుగుతూ ఉంటుంది. కానీ ఆ ఫ్రాక్చర్ని నెగ్లెక్ట్ చేసినా పర్లేదు, ఎందుకంటే ఒక్కోసారి అది ఆటోమేటిక్గా హీల్ అవుతాయి. కానీ దానికి ఉన్న బేస్ కాజ్ ఏంటంటే ఆస్టియోపోరోసిస్. దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే ఫ్యూచర్లో మేజర్ ఇంజరీస్ జరగకుండా ఉంటాయి. కాబట్టి మనకి ఎక్స్రేస్ ఎప్పుడైతే మనం ఓల్డ్ పీపుల్లో చూస్తామో అప్పుడు వర్టిబ్రల్ బాడీ షేప్ కొంచెం మారినా, లేకపోతే డిస్కులు బాగా పెద్దగా ఉన్నా,
లేకపోతే మనం బాగా ఎక్స్పోజర్ చేసిన తర్వాత కూడా వర్టిబ్రల్ బాడీ ఎడ్జెస్ అవి మనకు ప్రాపర్గా కనిపించకపోవడం, ఇలాంటి ఎక్స్రేలో చూసి మనం ఐడెంటిఫై చేయొచ్చు చిన్న చిన్న రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో చేసిన ఎక్స్రేస్లోనే. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ. వీటిల్లో కూడా కొంతవరకు మనం ఫ్యాట్ ఇన్ఫిల్ట్రేషన్ బోన్స్ అని అంటాం. అలాంటి ఎక్కువ ఫ్యాటీ మ్యారో కనిపించినప్పుడు కూడా మనం ఆస్టియోపోరోసిస్ సస్పెక్ట్ చేయొచ్చు. అండ్ తర్వాత మనం బోన్ స్కాన్ అట్లాంటి వాటిల్లో కూడా సస్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనకి ఆస్టియోపోరోసిస్ ఖచ్చితంగా ఉందా లేదా తెలియాలి అనుకుంటే డెక్సా స్కాన్ అని ఒక టెస్ట్ ఉంటుంది, డ్యూయల్ ఎమిషన్ ఎక్స్రే అబ్జార్ప్షోమెట్రీ అని. అది సిటీ స్కాన్ బేస్డ్ టెస్ట్. అండ్ అట్లాంటి టెస్ట్లో మనకి ఆస్టియోపోరోసిస్ ఎగ్జాక్ట్ లెవెల్స్ ఎంతో మనకు తెలుస్తాయి. మనం ఇప్పుడు రొటీన్గా చూసుకునే ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే ఒక 25 to 30 years ఉండే ఫీమేల్కి ఎంత కాల్షియం డెన్సిటీ ఉంది, బోన్ మినరల్ డెన్సిటీ ఉంది, అండ్ ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన పేషెంట్కి అరౌండ్ 50 years వాళ్ళకి ఎంత డెన్సిటీ ఉందో చూసి ఈ 50 సంవత్సరాల వాళ్ళని నార్మల్ డెన్సిటీ ఉన్న పేషెంట్తో కంపేర్ చేసి ఒక స్కోర్ ఇస్తారు. ఆ స్కోర్ని టీ స్కోర్ అంటారు. ఒకవేళ ఆ టీ స్కోర్ ఏదైతే మనకి -1 to +1 మధ్యలో ఉంటే అది నార్మల్ కింద లెక్కండి. ఒకవేళ -1 నుంచి -2.5 మధ్యలో ఆ స్కోర్ ఉంటే అది ఆస్టియోపీనియా, అంటే ఆస్టియోపోరోసిస్కి ప్రికర్సర్ స్టేజ్, అంటే ఫ్యూచర్లో ఆస్టియోపోరోసిస్ రావచ్చు అని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఒకవేళ అది -2.5 కన్నా ఎక్కువ ఉంటే డెఫినెట్లీ అది ఆస్టియోపోరోసిస్ అని మనకి నిర్ధారణ అవుతుంది. ఆస్టియోపోరోసిస్ వ్యాధి లక్షణాలు ప్రారంభంలో ఏమీ కనిపించవు, కానీ ఎముకలు లోలోపల క్షీణిస్తూనే ఉంటాయి. ఎప్పుడో సమస్య మరీ తీవ్రమై ఎముకలు విరిగిపోయినప్పుడు కానీ ఆ విషయం స్ఫురణకు రాదు. ఎముకలు పెళుసుబారి ఎండుపుల్లలుగా మారుతున్న కొద్దీ చిన్న చిన్న కుదుపులకు దెబ్బలకు సైతం ఎముకలు చిటుక్కున విరిగిపోతాయి. చివరికి గట్టిగా తుమ్మినప్పుడు దగ్గినప్పుడు సైతం ఎముకల్లో ఫ్రాక్చర్స్ అవుతుంటాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎముకల్ని ముట్టుకుంటే నొప్పిగా ఉంటుంది. ముఖ్యంగా నడుము నొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంటుంది. కొద్ది దూరం నడిచినా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా వెన్నులో నొప్పి బాధిస్తుంటుంది. వెన్నెముకలో ఎముకల సాంద్రత క్రమేణా తగ్గుతూ పోవడం వల్ల వెన్నుపూసలన్నీ కలిసిపోయి వెదురు బొంగులా తయారై ముందుకు వంగిపోతుంది. ఈ ప్రభావం కీలకమైన గుండె, ఊపిరితిత్తులపై ఎక్కువగా ఉంటుంది. ఎముకలు బోలుగా మారడాన్ని మనం ఎక్స్రే సాయంతో గుర్తించడం కష్టం. ఆస్టియోపోరోసిస్ జబ్బుని గుర్తించడానికి బోన్ డెన్సిటీ, డెక్సా స్కానింగ్ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఇనీషియల్ స్టేజెస్లో మనం బిస్ఫాస్ఫనేట్స్ అనే మెడికేషన్స్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బిస్ఫాస్ఫనేట్స్ అంటే ఏంటంటే జనరల్గా మన బాడీలో ఎముకల్లో ఉండే ఆస్టియోక్లాస్ట్స్ అని బోన్ ఉంటాయి. అంటే మన బోన్ని తగ్గించే ఎముకని రీమోడల్ చేసే సెల్స్ అవి. వాటిల్ని మాడ్యులేట్ చేసి మనం ఎముకని ఎక్కువ అరిపోకుండా, ఎక్కువ డెన్సిటీ తగ్గకుండా చేసే ఈ మెడిసిన్ అండి. ఇవేంటంటే యూజువల్గా వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ ట్యాబ్లెట్స్ రూపంలో ఇస్తుంటాం. సో మెడికల్ మేనేజ్మెంట్లో మెయిన్ స్టే ఈ బిస్ఫాస్ఫనేట్స్. తర్వాత మనకి వాటితో పాటు కాల్షియం ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అండ్ ఆస్టియోపోరోసిస్ వల్ల ఇనీషియల్గా వచ్చే మనకి ఆ పెయిన్స్ని తగ్గించడానికి క్యాల్సిటోనిన్ అనే ఒక స్ప్రే కూడా యూజ్ చేయొచ్చు. ఇది కూడా ఇంచుమించు బిస్ఫాస్ఫనేట్స్ లాగానే పనిచేస్తుంది. కానీ క్యాల్సిటోనిన్ స్ప్రే యూజ్ చేయడం వల్ల మనకి ఫస్ట్ 1 to 2 వీక్స్లో ఆ ఆస్టియోపోరోసిస్ వల్ల వచ్చే పెయిన్స్ కానీ, ఫ్రాక్చర్ అయిన తర్వాత వచ్చే నొప్పులు కానీ కొంచెం తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బిస్ఫాస్ఫనేట్స్ కన్నా. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే క్యాల్సిటోనిన్ స్ప్రే, నేను పర్టికులర్లీ స్పైన్ గురించి మాట్లాడితే ఆస్టియోపోరోటిక్ కాంప్లికేషన్స్లో ఈ క్యాల్సిటోనిన్ స్ప్రే ఇనీషియల్గా యూజ్ చేసి ఒక 2 to 3 వీక్స్ తర్వాత నొప్పి తగ్గిన తర్వాత బిస్ఫాస్ఫనేట్స్కి వాటికి మనం మార్చడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ సివియర్ ఆస్టియోపోరోసిస్ అంటే -3, -3.5 కన్నా ఎక్కువ లెవెల్స్ ఉండి పేషెంట్ కూడా ఫ్రాక్చర్స్తో మనకు ప్రజెంట్ అయితే, అండ్ ఆ ఫ్రాక్చర్స్ కూడా ఒక్కోసారి మల్టిపుల్ లెవెల్స్లో ఉండి సివియర్గా, ఆమినస్గా, అంటే మనకి యునైట్ అవ్వనే స్టేజ్లో మనకు కనిపిస్తే ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ లైక్ టెరిపారటైడ్ ఆర్ అబెలోపారటైడ్ అని డ్రగ్స్ ఉంటాయి. ఇవి పారాథైరాయిడ్ హార్మోన్ అనలాగ్స్ అంటారు. అవి కూడా ఒక పర్టికులర్ పల్సటైల్ మేనర్లో మనం అది బాడీలోకి ఎవ్రీడే ఇంజెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ప్రాపర్ స్కెడ్యూల్ అండ్ ప్రాపర్ డోసేజ్ కూడా మన దగ్గర ఉంటుంది. సో అలాంటి డ్రగ్స్ ఇవ్వడం వల్ల మనకి అట్లీస్ట్ 6 months to 1 year రెగ్యులర్గా తీసుకుంటే సిగ్నిఫికెంట్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్ పెరిగినట్టు మనకి ఆల్రెడీ లిటరేచర్లో డాక్యుమెంట్ అయింది. సో సివియర్ ఆస్టియోపోరోసిస్ ఉంటే మాత్రం ఇట్లాంటి డ్రగ్స్ మనం ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే ఇంజురీస్ చాలా సివియర్గా ఉంటాయి. స్పైనల్ కార్డ్ ఇంజురీ జరిగి మనకి ఆల్మోస్ట్ కార్డ్ డ్యామేజ్ కూడా అయ్యి పేషెంట్ పెరాలసిస్లో వాటిల్లో కూడా ప్రజెంట్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఆపరేషన్ చేయడానికి ముందు కూడా ఇలాంటి టెరిపారటైడ్ లాంటి డ్రగ్స్ ఇస్తుంటాం. ఇచ్చి ఆ తర్వాత ఫాలోఅప్గా కూడా మనకు ఒక 3 months డ్రగ్ ఇచ్చి తర్వాత బోన్ డెన్సిటీ కొంచెం పెంచి
ఆ తర్వాత మనం సర్జరీ చేసి ఆ తర్వాత మనం మళ్ళీ దీన్ని ఒక 9 months to 12 months కంటిన్యూ చేస్తూ ఉంటాం. సో దీనికన్నా కొంచెం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటంటే డెనిసోమ్యాబ్ అండ్ రోమోసిజోమ్యాబ్ అని కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇవేంటంటే ఒకవేళ మనం టెరిపారటైడ్ ఎక్కువ తీసుకోలేకపోయినా, లేకపోతే ఈ టెరిపారటైడ్ ఆర్ అబెలోపారటైడ్ ఇంజెక్షన్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న పేషెంట్స్కి ఇది 6 monthly ఒక డ్రగ్ ఇవ్వచ్చు. డెనిసోమ్యాబ్ అనేది ఒక ఇంజెక్షన్ సరిపోతుంది. సో అవి కూడా మనం ఒక 3 to 4 years వరకు కంటిన్యూ చేయొచ్చు. ఎముకల్ని గుల్ల చేసి ఆస్టియోపొరాసిస్ జబ్బును త్వరగా గుర్తించి చికిత్స మొదలు పెడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. చికిత్సలో భాగంగా ఎముకల సాంద్రతను పెంచే మందులతో పాటు అవసరమైతే కొన్నిసార్లు సర్జరీలు కూడా చేయాల్సి వస్తుంది. రక్తనాళాల్లో స్టెంట్లు వేసినట్లుగానే ఇవాళ వెన్నులో ఆస్టియోపొరాసిస్ మూలంగా దెబ్బతిన్న ఎముకల్లో వెర్టెబ్రో సెట్టింగ్ అనే సరికొత్త పద్ధతిలో స్టెంట్లను అమరుస్తున్నారు. ఆస్టియోపొరాసిస్కు చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డెక్సా స్కానింగ్ బోన్ డెన్సిటీ పరీక్షల సాయంతో ఎముకలు పెళుసుబారడాన్ని డాక్టర్లు ఇప్పుడు తేలిగ్గానే గుర్తించగలుగుతున్నారు. ఎముకల సాంద్రతా పరీక్ష ఫలితాల్ని అనుసరించి వైద్యులు తగిన చికిత్సను ఎంచుకుంటారు. ఎముకల్లో పెళుసుదనం మరీ అంత తీవ్రంగా లేనప్పుడు ఎముకల క్షీణతను తగ్గించి ఎముక వృద్ధికి తోడ్పడే బోనిస్టా, టెరిఫ్రాక్, ఫోర్టియో, ఎవిస్టా, రోమోసోజుమబ్ వంటి మందుల్ని సూచిస్తారు. మహిళల్లో అవసరమైతే కొంతకాలం వరకు ఈస్ట్రోజన్ హార్మోన్ థెరపీని తీసుకోవాల్సిందిగా సూచిస్తారు. మందులు, హార్మోన్ థెరపీలతో కూడా ఫలితం లేనప్పుడు చివరి పరిష్కారంగా సర్జరీకి వెళతారు. ఆస్టియోపోరోసిస్ మూలంగా వెన్నులో సమస్యలు తలెత్తినప్పుడు వాటిని వెర్టెబ్రో స్టెంటింగ్ అనే సరికొత్త పద్ధతిలో మరమ్మతు చేస్తున్నారు. రక్తనాళాల్లో స్టెంట్లు వేసినట్లుగానే బోలుగా మారిన ఎముకల్లో సైతం నేడు స్టెంట్లని అమరుస్తున్నారు. ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్కి పర్టికులర్గా యాజ్ ఎ స్పైన్ సర్జన్ మేము చాలా లేటెస్ట్ అడ్వాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ స్పైన్లో ఉన్నప్పుడు అందరికీ ఆపరేషన్ అవసరం పడదు. ఓన్లీ వెరీ ఫ్యూ, ఐ వుడ్ సే ఓన్లీ 10 to 20% వాళ్ళకే సర్జరీస్ అవసరం పడతాయి. అది ఎవరంటే మనకి ఫ్రాక్చర్ అయిన తర్వాత ఒక 3 to 6 weeks చూస్తాం బెడ్ రెస్ట్ ఇచ్చి. ఆ రెస్ట్లో కూడా కొన్ని ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ లాంటివి మనం చెప్తూ ఉంటాం. సో ఆ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత కూడా పెయిన్ తగ్గకపోవడం, ఫ్రాక్చర్ రిపీటెడ్ ఎంఆర్ఐలో చూసినా కూడా హీల్ అవ్వకపోవడం, అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి సర్జరీ అడ్వైస్ చేస్తాం. ఈ సర్జరీస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏదైతే ఎముకలు మనకి స్పైనల్ కార్డ్ నుంచి దూరంగా ఉన్నాయో, స్పైనల్ కార్డ్ ఇంజరీ జరిగిన సందేశాలు ఏమీ లేవో అండ్ అన్స్టేబుల్గా లేవో, మరి అలాంటి సిచ్యువేషన్లో మనం స్టెంట్, వర్టిబ్రల్ బాడీ స్టెంట్ అని కొత్త పరికరం ఒకటి ఇన్వెంట్ చేసాం. దాంట్లో ఏంటంటే ఒక చిన్న నీడిల్, లోకల్ అనెస్థీషియా ఇచ్చే పేషెంట్కి మన వర్టిబ్రల్ బాడీలో ఒక చిన్న నీడిల్ ఇన్సర్ట్ చేస్తాం. అది మన ఎక్స్రే గైడెన్స్తో చేసి, ఆ నీడిల్ ఆల్మోస్ట్ మన బాల్ పాయింట్ పెన్ రీఫిల్ అంత ఉంటుంది. ఆ నీడిల్ ద్వారా మనం ఒక చిన్న వైర్ పంపించి, ఆ వైర్లోంచి ఒక మెటల్ డివైస్, స్టెంట్ అంటారు, ఆ స్టెంట్ని పంపించి ఆ ఇరిగిన బోన్ హైట్ని మళ్ళీ మనం నార్మల్ హైట్కి తీసుకురావచ్చు. అండ్ ఇమీడియట్గా ఆ నీడిల్ మనం బయటికి తీసిన తర్వాత పేషెంట్ ఒక 10 to 15 minutes తర్వాత ఏమీ నొప్పి లేకుండా కంప్లీట్లీ నార్మల్గా నడిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వర్టిబ్రల్ బాడీ బాగా ఫ్రాక్చర్ అయ్యి వెన్నుపాముని టచ్ అవుతూ ఉందనుకోండి, అలాంటప్పుడు కూడా మనం మినిమల్లీ ఇన్వేజివ్ సిస్టమ్ యూజ్ చేసి స్క్రూస్ చుట్టుపక్కల సిమెంట్ వేసి అసలు ఆ స్క్రూస్ గట్టిగా పట్టుకునేటట్టు ఊడకుండా చేసి మనం సర్జరీస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆస్టియోపోరోసిస్కి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అనేది ప్రివెన్షన్ అండి. ఎవ్రీ డే మనందరం ఒక 1 hour to 2 hours మన బాడీ మీద స్పెండ్ చేసి ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అది కూడా అవుట్డోర్ యాక్టివిటీస్ చేయాలి. అంటే గోయింగ్ ఫర్ ఏ వాక్ అవుట్ సైడ్ ఇన్ ప్రాపర్ సన్లైట్, మరీ బ్రైట్ లైట్ అవసరం లేదు. యూ కెన్ గో అరౌండ్ 5:30, 6 o'clock మార్నింగ్లో డైలీ ఒక 1 hour మనం నీట్గా వాక్ చేయడం, యోగా చేయడం అండ్ ఏదైనా రొటీన్ ఎక్సర్సైజ్ చేయడం. ఒకవేళ మనకి బోరింగ్ అనిపిస్తే ఏదైనా ఒక స్పోర్ట్లో ఇన్వాల్వ్ అవ్వడం, బ్యాడ్మింటను, బాస్కెట్బాల్, క్రికెట్, ఏదో ఒక స్పోర్ట్ ఎవ్రీడే 1 to 1.5 hours మనం నిజంగా దాని మీద స్పెండ్ చేయగలిగితే అండ్ 90% ఆఫ్ ది ఆస్టియోపోరోసిస్ మనం ప్రివెంట్ చేయగలం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సెడెంటరీ, అంటే ఇన్ కేస్ మనకి తప్పదు లాంగ్ టర్మ్ కంప్యూటర్స్ దగ్గర కూర్చోవాలి అనుకున్నా సరే ఒక 6 to 7 hours రెస్ట్రిక్ట్ చేసి మధ్యలో ఒక 1 hour గ్యాప్ తీసుకొని అండ్ మనం బయట వాకింగ్ చేయడం అని, అంటే మనం అట్లీస్ట్ నుంచుని నడవడం అటు ఇటు. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మనం కంప్యూటర్ దగ్గర వర్క్ చేసినప్పుడు కూడా స్టాండింగ్ టేబుల్స్ ఉన్నాయి. కంటిన్యూస్గా కూర్చోకుండా నుంచుని మన ఐ లెవెల్కి టేబుల్స్ కూడా ఎలివేట్ చేసుకుని పనిచేస్తున్నారు చాలామంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ గుడ్ వే ఆఫ్ ప్రివెంటింగ్ మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్.
థర్డ్ థింగ్ ఏంటంటే గుడ్ స్లీప్. మనకి బోన్ డెన్సిటీ కూడా రీప్లెనిష్ అయ్యేది యూజువల్గా నైట్ టైమే, గ్రోత్ హార్మోన్ కూడా సెక్రెట్ అయ్యేది నైట్ టైమే. సో 8 to 9 hours ఆఫ్ సౌండ్ స్లీప్ ఉండాలి. లేట్ నైట్స్ 12 o'clockకి పడుకుంటాం అండ్ డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటాం, ఎర్లీ మార్నింగ్స్ లెగడం అట్లాంటివి కూడా అవాయిడ్ చేయగలగాలి. అండ్ వీటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్మోకింగ్. ఆల్కహాల్కి కూడా ఆస్టియోపోరోసిస్తో లింక్ ఉంది, కానీ స్మోకింగ్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఆస్టియోపోరోసిస్. మనం ఒక 5 to 6 years రెగ్యులర్గా స్మోక్ చేస్తే 7th year మనం ఆస్టియోపోరోసిస్కి టెస్ట్ చేయడం కూడా ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఎ రొటీన్ ప్రోటోకాల్, అంతే తప్ప 100% గ్యారంటీ ఆస్టియోపోరోసిస్ ఉంటుంది. సో ఇది డెఫినెట్గా ఆపాల్సి ఉంటుంది. సో మేము చెప్పినవి ఇవన్నీ మనం కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే డెఫినెట్గా మనం ఆస్టియోపోరోసిస్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అర్లీ హిస్టెక్టమీస్ అండ్ అర్లీ సర్జరీస్. ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ నెససరీ ఓన్లీ మనం హిస్టెక్టమీస్ వాటికి కూడా మనం వెళ్ళాలి. ఎందుకంటే డెఫినెట్గా ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గి మనకి ఒక 20 years ఆఫ్టర్ హిస్టెక్టమీ ఆస్టియోపోరోసిస్ అనేది వెరీ వెరీ కామన్గా మనం చూస్తుంటాం. అండ్ థర్డ్ థింగ్ క్రానిక్ స్టెరాయిడ్ యూసేజ్. అండ్ క్వాక్స్ దగ్గర కానీ ఆర్ఎంపీస్ రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్ ఇస్తారో, లైక్ నొప్పి అనగానే స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం, దగ్గు అనగానే స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం, అండ్ స్పైనల్ ఇంజరీస్ చాలా కామన్ స్టెరాయిడ్ ఇండ్యూస్ ఆస్టియోపోరోసిస్లో. సో ఇవన్నీ మనం ప్రివెంట్ చేసుకోగలిగితే డెఫినెట్లీ మనం 60-70 years తర్వాత కూడా పెద్దవాళ్ళని హ్యాపీగా ఉంచవచ్చు అండ్ ఈ ఫ్రాక్చర్స్ నుంచి దూరంగా ఉంచవచ్చు. ఎముకలు ఎండు పుల్లలుగా మారాయి అని తెలిసిన తర్వాత మనలో చాలామంది కాల్షియం సప్లిమెంట్స్ వాడడం మొదలు పెడుతుంటారు. నిజానికి ఈ సప్లిమెంట్స్తో ఫలితం అంతంత మాత్రమే. మన శరీరానికి జీవగర్ర లాంటి ఎముకల్ని ఎండు పుల్లలుగా మార్చేసి మలివయసు జీవనాన్ని దుర్భరంగా మార్చే ఆస్టియోపోరోసిస్ వ్యాధిని కేవలం 2 జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలా వరకు నివారించుకోవచ్చు. ఇందుకు మనం చిన్న వయసు నుంచే వ్యాయామాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. పాల పదార్థాల్ని ప్రతినిత్యం తీసుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిలు చిన్న వయసు నుంచే స్కిప్పింగ్ వంటి వ్యాయామాలను సాధన చేయడం మేలు. రోజుకు కనీసం 1 గ్లాసెడు పాలను తప్పనిసరిగా తాగడం ద్వారా ఎముకల్ని పుష్టిగా ఉంచుకోవచ్చు. ఇక ఉదయం లేదా సాయంత్రం కాసేపు నీరెండకు నిలబడడం వల్ల ఎముకలకు అత్యావశ్యకమైన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ఇలా ఆహార వ్యాయామాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎముకల బోలు వ్యాధికి చక్కగా అడ్డుకట్ట వేయొచ్చు, ఎముకల్ని పుష్టిగా ఉంచుకోవచ్చు. మలి వయసులో మహిళల పాలిట పెనుశాపంలా పరిణమించే ఆస్టియోపోరోసిస్ను నివారించుకోవటం అన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. చిన్న వయసు నుంచి పాల పదార్థాల్ని ఆహారంలో ఒక భాగంగా చేసుకోవటం, రోజు కాసేపైన ఎండలో నిలబడటం, అవసరమైతే కాల్షియం సప్లిమెంట్స్ను వాడుకోవటం ద్వారా ఎముకల్ని బోలుగా మార్చే ఆస్టియోపోరోసిస్ జబ్బును మనం చాలా వరకు నివారించుకోవచ్చు.